కాబట్టి పురాణాల్లో ప్రతిదానికి కూడా ధర్మం నుండి విరుద్ధంగా నడిస్తే అదొక పాపమని, దానికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి నరకములు ఉంటాయి అనేటువంటి చాలా వివరంగా చెప్పబడింది అన్నమాట. అప్పుడే ప్రజల్లో ఒక భయం ఉంటుంది. ప్రస్తుతం అది లేదు. అది మనందరికీ తెలుసు. మాటి మాటికి అదే చెప్పుకుంటూ ఉంటాం, అనవసరం అనమాట. ప్రస్తుతం జరిగేటువంటి అకృత్యాలు చూస్తూ ఉంటే అసలు పాప భీతి లేనే లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. పోనీ మరో జన్మలో ఏదో మనం ఈ నరకం అని ఉంటుంది, అది ఇది, దాని భయం కూడా లేదు. దాని భయం వదిలేసేయండి. ప్రస్తుతం ఏదైనా ఇటువంటి పనులు చేస్తే దానికి తగినటువంటి ఫలితాలు అనుభవించాలనే భయం కూడా లేదు. ఉరిశిక్ష అయినా భయం లేదు, ఇంకా జీవితకాల ఖైదు అయినా భయం లేదు. తాను చెయ్యవలసింది చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే పాలకులు కూడా కొంతవరకు అలాగే ఉన్నారు. వారు కూడా ఎటువంటి నిర్ణయాలు సరిగా తీసుకోకుండా శిక్షించవలసిన వాళ్ళని సంవత్సరాలు తరబడి. దానికి కారణం ఏమిటి అంటే చట్టాలు అనమాట. చట్టము, న్యాయము, న్యాయస్థానాలు, ఇవన్నీ ఏవో జరిగిపోతున్నాయి అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి అధర్మాన్ని ప్రోత్సహించేవాళ్ళు కానీ, ధర్మాన్ని పాటించినటువంటి వారు కానీ, వారితో అటువంటి పురుషులతో మాట్లాడినా కూడా నరులు నరకలోకానికి పోతారని చెప్పండి. అంటే ఏమిటి? సంఘ బహిష్కరణ చేయటం. వాళ్ళని మాట్లాడకూడదు. సంఘ బహిష్కరణ అంటే మీరు పోయి సంఘం నుంచి ఊరి బయట ఉండమని కాదండి. మీ పక్కింటి వాడితో మీరు మాట్లాడకుండా ఉంటేనే చాలు, వాడికి అర్థమైపోతుంది తాను చేసే పనులు ఏమో మనకు నచ్చలేదని. ఆ విధంగా 10 మంది కాలనీలో 10 మంది ఉంటే 10 మంది కూడా అటువంటి కార్యం చేశారనుకోండి, కాస్తో కూస్తో సంఘం బాగుపడుతుంది అనమాట. కానీ అటువంటి ధైర్యం ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. మనకెందుకులే, వాడి కర్మను వాడు పోతాడు, ప్రతిదీ వాడి కర్మను వాడి పోతాడు, ఏ రోజో బయటపడతాడు, ఇలాగే అనుకుంటూ ఉంటాం అన్నమాట. అది చివరికి మనకే ఒకరోజు నష్టాన్ని కలిగించేదిగా మారుతుంటుంది ఇంట్లో. వారు అందుకే అబ్దుల్ కలాం చెప్పారు ఒకసారి, చాలా చక్కగా చెప్పారు ఆయన, పెద్ద ఆయన. ఏంటంటే బిహైండ్ ఎవ్రీ కరప్ట్ మ్యాన్ దేర్ ఇస్ ఎ గ్రీడీ వైఫ్ అన్నారు. అంటే ఏమిటి? కరప్ట్ మ్యాన్ అంటే ఏమిటి? లంచగొండి. అటువంటి లంచగొండి, ప్రతి ఒక్క లంచగొండి వెనక కూడా ఒక అత్యాస పొరల అనేటువంటి భార్య ఉంటుందండి. గ్రీడీ ఉమెన్ అంటే ఏమిటి? అత్యాస పొరలాలు. అంటే వేరే అర్థంలో చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు ఉన్నదానితో సంతృప్తిగా జీవించవచ్చు అని చెప్పారనుకోండి. నేను ఎక్కువగా సంపాదించిన అవసరం లేదు, ఉన్న దాంట్లో కలో గందో తిందాం అన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు. ఇతనికి ఏం కర్మ, ఏదో సంపాదిస్తాడు, తీసుకొస్తాడు, సరిపోతుంది, దాంతో చాలా హాయిగా సంసారం. అలా కాదనుకోండి, ఆ రోజుల్లో సినిమా పాటలాగా పక్కింటి మీనాక్షమ్మను చూచారు అన్నట్లుగా అలా ఇంట్లో పెరిగిపోతుంటే కోరికలు పాపం తీర్చాలి. తీర్చకపోతే ఏమవుతుందో తెలియదు. మరి కుటుంబంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయన్నమాట. ఆ క్రమంలో సంపాదన పెంచుకోవాలంటే అంత ఇమీడియట్గా పెంచాలంటే ఇది ఒకటే మార్గం, అడ్డ మార్గాలు దొక్కటం అనమాట, అడ్డుదోవలు దొక్కటం. అందుకనే ఇలా చెప్పారు మహానుభావుడు అనమాట. ఆ మాట చాలా చక్కగా చెప్పారు అనమాట. అంతేకాదు, ఇంట్లో వాళ్ళు ప్రశ్నించేటువంటి గుణం ఉండాలి. ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏమిటి? ఉన్నటువంటి కారులో దిగారనుకోండి యజమాని, మనం సంతోషపడిపోతారు ఇంట్లో కుటుంబ సభ్యులు. అంతేగాని ఎక్కడిని తీసుకొచ్చారు, కారు అంత డబ్బులు ఎక్కడిది, ఏమిటి అని ప్రశ్నించే తత్వం ఉంటే ధర్మం అది వాటికి అది నిలుస్తుందండి. ఆ ప్రశ్నించే తత్వం లేదు, కుటుంబంలో లేదు, పక్కింటి వాళ్ళు లేదు, సంఘంలో లేదు, ఎక్కడా లేదు అన్నమాట. కాకపోతే అందరూ కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇంట్లో కూడా అదే అంటున్నారు, ఏ రోజు పట్టుబడితే లోపల దోస్తారులే, ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ ముందే దాన్ని అడ్డుకట్ట వేయాలని ఆలోచించడం లేదు. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి క్లాసులు సరిపో అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ 18వ అధ్యాయంలో అనేకటువంటి విషయాలు మనకి తెలుపబడింది. కాబట్టి ఒక్కొక్క శ్లోకంగా చెప్పుకుంటూ పోదామండి. శ్రీ పరాశర ఉవాచ. ఇంతకుముందు సర్గలో మనకి చివరిలో ఆ మాయామోహన్ని తీసుకొని బయలుదేరారు దేవతలందరూ కూడా. ఇప్పుడు తర్వాత ఏం చేశాడు? అతని వల్ల అతను ఏ విధంగా, ఎందుకంటే ధర్మం పాటించేవాడిని పైన మనం ఎప్పుడు కూడా విజయం సాధించాలంటే చాలా కష్టం అండి. ధర్మాన్ని పాటించేవాడు. అధర్మపరుడు కొంతకాలం విజయాన్ని సాధించవచ్చు, చూస్తూనే ఉన్నాం మనం. అధర్మపరులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది జయించారు. కానీ ఏమయ్యారు? చివరికి మట్టిలో కలిసిపోయారు. ఎవరు వాళ్ళ గురించి అనుకోరు. ప్రస్తుత రాజకీయాల్లో మనం ఎంతోమంది చూస్తున్నాం, రాజకీయాల్లో కూడా అవే చూస్తున్నాం. ఏదో అధర్మంగా ఎలాగో ఒకలాగా పదవి దక్కుతుంది, కానీ ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలు ఆ అధర్మ పాలనని తిరస్కరిస్తారనమాట.
ఇంక మళ్ళా అవకాశం రాకపోవచ్చు, మళ్ళా తిరిగి అవకాశం రాకపోవచ్చు, కానీ కొంత సమయం పడుతుంది. ఒక్కసారిగా దించేశారంటే ఇంక అంతే అనమాట. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మాయామోహుడు ఆ యొక్క రాక్షసులని వారి ధర్మాన్ని నుండి వైదొలగించాలండి. అప్పుడే వాళ్ళ ధర్మం నుండి వైదొలిగినప్పుడు నగ్నుడు అని పిలువబడతారు. మనం చదువుకున్న వాళ్ళ ధర్మాన్ని అనుసరించకుండా నడవడిక కలిగేటువంటి వారిని నగ్నులు అని చెప్తారు. అప్పుడు ఎప్పుడైతే ధర్మాన్ని తప్పారో అప్పుడు వారిని చంపడం, వధించడం, జయం సంపాదించడం దేవతలకు సులభం అవుతుంది అనమాట. అందుకనే విష్ణుమూర్తి ఈ యొక్క చిన్న చిట్కా చెప్పాడు అనమాట. వాళ్ళ బలహీన చేయమని. ఇది ఒక చిన్న విషయమే ఇది, కానీ వాళ్ళని బలహీన చేసేయాలన్నమాట. వాళ్ళు బలహీనం చేస్తే చాలా సులభంగా విజయం సాధించవచ్చు దేవతలు అని చెప్పి పంపించాడు. కాబట్టి మరి అతను ఏం చేశాడు, ఏ విధంగా వాళ్ళని బలహీనం చేశాడనే విషయాన్నే ఈ యొక్క 19వ అధ్యాయంలో మొదట్లో ఒక 50 శ్లోకాల వరకు ఉంటాయన్నమాట. ఆ తరువాత వేరే కథ ఉంటుందన్నమాట. అంటే పాషండుని చూసినందువలన, అతనితో పలకరించినందువలన, పాషండు అంటే ఎవరో కాదండి, ధర్మానికి విరుద్ధంగా పోయేటువంటి వాడు, అంతే, వేరేం లేదు. ఆ పేరు కొంచెం కఠినంగా ఉంది, కానీ ధర్మ విరుద్ధంగా సంచరించేటువంటి వాడు అని అర్థం. అటువంటి వాడిని చూసినందువలన, మాట్లాడినందువలన ఏమిటి దుష్ఫలితాలు అనేది ఆ తర్వాత 50 తర్వాత శ్లోకాలు చెప్పడం. ఇక్కడ పరాశర ఉవాచ, పరాశరుడు చెప్తున్నాడు, తపసి అభిరతాన్ సోవథ మాయామోహో మహాసురాన్ మైత్రేయ దడుసే గత్వా నర్మదాతీర సంశ్రితాన్. నర్మదాతీర సంశ్రితాన్ అంటే ఆ మహానిష్టతో తపస్సు చేస్తున్నటువంటి మహాసురులను చూశాడు. ఎక్కడ? నర్మదా తీర సంశ్రితాన్. ఆ నర్మదా తీరంలో మహానిష్టతో తపస్సు చేస్తున్న మహాసురులను చూశాడు. తపసి అభిరతాన్ సోవథ మాయామోహో మహాసురాన్. అప్పుడు ఈయన ఎలా ఉన్నాడు మాయామోహుడు? దిగంబరుడై తతో దిగంబరో ముండో. ముండ అంటే జుట్టు లేనివాడు. మన తెలుగు ముండ కాదండి, మన తెలుగులో తిడుతుంటాం ముండ అంటుంటాం. ఇక్కడ ముండో అంటే జుట్టు లేని వాడై బరిహి పించధరో ద్విజ, నెమలి పింఛమ ధరించిన వాడు. బరిహి అంటే నెమలి అండి. పించధరో ద్విజ, ద్విజ అంటే సంబోధన, ద్విజోత్తమ అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ వాళ్లతో మాయామోహో అసురాన్ శ్లష్ణమిదం వచనం అబ్రవీత్. వారితో, ఈ అసురులతో మధురంగా, శ్లష్ణం అంటే మధురంగా అని అర్థం. శ్లష్ణం ఇలా అన్నాడు, మధురంగా ఇలా అన్నాడు అనమాట. కాబట్టి ఈ 18వ అధ్యాయంలో మాయామోహుని చేత మోహమును పొందిన రాక్షసులు చంపబడినారు అని, నగ్నితో కలయిక వలన ఏర్పడిన దోషం కారణంగా సైభ్య శతధనువులు పొందిన ఇబ్బందులను చెప్తున్నాడు అనమాట. పరాశరుడు చెప్తున్నాడు, ఓ మైత్రేయ, పిమ్మట మాయామోహుడు రాక్షస నివాస ప్రాంతాల్లోకి వెళ్ళి నర్మదా నది ఒడ్డున ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉన్న మహాసురులను చూచినాడు అనమాట. ఏ విధంగా చూచాడు? తతో దిగంబరో ముండో. శ్లక్షణం అంటే మనోహరం అని అర్థం. తర్వాత తాను దిగంబరుడై శిఖలేని బోడుగుండును కలిగి చేతిలో నెమలికలను దర్భలను పట్టుకొని మాయామోహుడు మహాసురుల వద్దకు పోయి వారితో ఈ విధంగా మనసు దోచుకునేటట్లు, శ్లక్షణం అంటే మనసు దోచుకునేటట్లుగా, నచ్చుతున్నట్లున్నో మంచి మాటలను మాట్లాడినాడు అన్నమాట. తతో దిగంబరో ముండో బర్హిపించదరో ద్విజ మాయామోహో అసురాన్ శ్లష్ణం ఇదనం వచనం అబ్రవీత్. ఏమని చెప్పారు వాళ్ళతో అంటే, హే దైత్యపతయో, ఓ దైత్యపతులారా, భ్రూత చెప్పండి, యథర్థం తప్యతే తప. యద్ అర్థం అంటే దేని గురించి, యత్ అంటే దేని గురించి, యదర్థం అంటే దేని గురించి, తప్యతే తప మీరు తపస్సు చేస్తున్నారు. దేని గురించి? తప్యతే తప అంటే ఏమిటి? తపస్సు చేస్తున్నారు. దీని వలన ఎటువంటి లాభాన్ని పొందగోరుతున్నారు? ఐహికం వా అద పారత్ర్యం. ఐహికం అంటే ఏమిటి? ఇహలోకంలో అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తపస్సు వల్ల పొందే ఫలం ఈ లోకంలో సుఖం పొందడానిక? ఐహికం వా అంటే బాగా ధనము, డబ్బు, డస్కము, సుఖాలు అవి కావాలని చేస్తున్నారా తపస్సు? పారత్ర్యం తపస ఫలం ఇచ్చత. ఇచ్చత అంటే కోరుకుంటున్నారా? ఏమిటి? పారత్ర్యం తపస అంటే పరలోకంలో భోగాలు, ఆనందం అనుభవించడానిక అని అడిగారు అనమాట. హే దైత్యపతయో భూత యదర్థం తప్యతే తప ఐహికం వా అద పారత్ర్యం తప ఫలమిచ్చత. అప్పుడు
అసురా ఊచుహు అంటే వాళ్ళు చెప్పారన్నమాట. ఐహికం అంటే ఇహలోక భోగ్యములు, పారత్యం అంటే పరలోకంలో అనుభవించేది. మాయామోహుడు చెప్తున్నాడు ఏమని, ఓ దైత్యపదులారా, మీరు ఏ ఫలముల గురించి తపస్సును చేస్తున్నారో చెప్పండి. మీరు ఈ తపస్సు ద్వారా ఈ లోకంలో అనుభవించదగిన భోగములు కోరుతున్నారా, లేక దేహత్యాగం చేసిన పిరప పరలోకంలో అనుభవించదగిన ఫలములు కోరుకుంటున్నారా అని. వారి పరలోకం గురించి ఎందుకు, ఇప్పుడు ఇహలోకంలోనే ఆనందం పడదు. మనల్ని ఏమన్నా ఒక దేవుడు వచ్చి అడిగాడు అనుకోండి, ఒకవేళ అయ్యా నీకు ఈ లోకంలో అన్ని ఐశ్వర్యాలు కావాలన్నా, లేదు పరలోకంలో స్వర్గలోకంలో ఆనందం కావాలంటే మనం ఏం కోరుకుంటామంటే, అయ్యా అవన్నీ వద్దులే, ఉందో లేదో తెలియదు, అప్పటికి నీ మనసు మారిపోవచ్చు, కాబట్టి నాకేదో ఈ లోకంలోనే అనుభవించేలాగా చెయ్యి. ఒక బెంచి కారు, ఒక అందమైన భార్య, అదేవిధంగా చక్కటి సంతానము, ఒక పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు, అన్ని సుఖాలు ఇప్పుడే ఉన్నాయన, తర్వాత ఎందుకులే అంటాం మనం. అదే అడుక్కుంటాం, అదే కోరుకుంటాం. అంటే ఇహలోకం పరలోకం అనేది రెండు ఉన్నాయి, కానీ పరలోకంలో ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది, అప్పటికి ఏం జరుగుతుందో అదే కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు అదే అడిగారు అనమాట రాక్షసుని, ఇంతకీ ఏం కావాలని ఇలా తపస్సు చేస్తున్నారు. పారత్య బల లాభాయ, అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అసురా ఊచి, అసురులు చెప్పారు ఏమని, పారత్య బల లాభాయ తపశ్చర్య మహాపతి అస్మాభిర్ ఇయం ఆరబ్ధ కిం వా తే అత్ర వివక్షితం, కిం వా తే అత్ర, కిం వా అంటే ఏమి అని అర్థం, కిం వా తే అత్ర వివక్షితం, ఇంతకు నీవు మాకు చెప్పదలుచుకున్నది ఏమిటి, వివక్షితం అత్ర అంటే ఇక్కడ అంటే ఏమిటి, ఈ విషయంలో నువ్వు మాకేం చెప్పాలనుకుంటున్నావు, అది నువ్వెందుకు మమ్మల్ని వచ్చి అడుగుతున్నాను ఆయన, నీకు దీనికి సంబంధం ఏమిటి, మేము తపస్సు చేసుకుంటున్నాం, ఇప్పటి సుఖం గురించో లేదు పరలోకంలో సుఖం గురించో, అవన్నీ నీకెందుకు అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఆ అసురులు, మహామతి పరలోక బల లాభం కోసమే మేము తపస్సు చేయడం ప్రారంభించాము. పారత్య బల లాభాయ, పారత్ర్య అంటే పరలోకంలో అనమాట, అక్కడి లోకంలో గురించే మేము ఈ విధంగా తపస్సు చేసుకుంటున్నాం. మహామతే, గొప్ప బుద్ధి గలవాడా, మేము ఈ తపస్సును పరలోక సుఖాల కొరకుగాను మొదలు పెట్టినామయ్యా. కాబట్టి పారిత్య బల లాభాయ తపశ్చర్య మహామతి అస్మాభిర్యం ఆరబ్ధ కిం వా తే అత్ర వివక్షితం. అప్పుడు అసురు, మహామతి పరలోక బల లాభం కోసమే మేము తపస్సు చేయడం ప్రారంభించాము, ఇంతకు నీవు మాకు చెప్పదలుచుకున్నది ఏమిటి అని ప్రశ్నించాను. అప్పుడు మాయామోహ ఉవాచ, అప్పుడు ఆయన చెప్తున్నాడు, మాయామోహుడు చెప్తున్నాడు వాళ్ళతో ఏమని, కురుధ్వం మమ వాక్యాన్ని ఇది ముక్తిం అభీప్సద అర్హత్వమేనం ధర్మం చ ముక్తి ద్వారం అసంవృతం. అసంవృతం అంటే, సంవృతం అంటే కప్పబడినది అర్థం, అసంవృతం అంటే ఏమిటి, తెరిచి ఉన్నది అని అర్థం, అంటే మూయబడక తెరిచి ఉంచబడినది. సంవృతం అంటే కప్పబడినది, మూయబడినది. అసంవృతం అంటే ఏమిటి, మూయబడక తెరిచి ఉండబడినది. ఈ విధంగా ధర్మం ముందు చెప్పబడినది ఏమిటి, అసంవృతం, మూయబడక తెరచి ఉంచబడినది. కురుధ్వం మమ, అంత మాయామోహుడు చెప్తున్నాడు, ముక్తి కావాలని కోరుకునేవారు ఎది ముక్తిం అభీప్సత, అభీప్సత అంటే ఏమిటి, కోరుకోవడం. ముక్తిం అభీప్సత అంటే ఏమిటి, ముక్తిని కోరుకునేటువంటి వారైతే అసలు చెప్తున్నారు వాళ్ళకి ఏమని, ఓ మహాముతే, గొప్ప బుద్ధి గలవాడా, మేము ఈ తపస్సును పరలోక సుఖాల కొరకు మొదలు పెట్టామని వాళ్ళు అంటారన్నమాట. దానికి మాయామోహుడు ఇట్లా అంటున్నాడు, ఓ అయ్యలారా, మీరు ముక్తిని కోరుకున్నట్లయితే నా మాటలను ఆచరించండి. కురుధ్వం మమ వాక్యాన్ని, కురుధ్వం అంటే ఏమిటి, మీరు కురు అంటే చెయ్యండి, ఏమి చేయాలి, మమ వాక్యాన్ని అంటే నేను చెప్పే పని నేను చెప్పే మాటలు మీరు చెయ్యండి, అప్పుడు మీరు ముక్తిని కోరుకున్నట్లయితే నా మాటలను ఆచరించండి. ఏమిటది, ముక్తి ద్వారమై తెరిచి ఉంచబడిన ఈ ధర్మమును నేను చెప్పబోయేది దానిని అర్హత్వం, అర్హతను కలిగి ఆచరించండి, అర్హులు కండి. అర్హత్వమేనం, అర్హత్వ అంటే ఏమిటి, ఆచరించండి. ధర్మం చ, ఎటువంటిది ధర్మం, ముక్తి ద్వారం అసంవృతం, ధర్మం తెరిచి ఉన్న మోక్షద్వారం వంటిది, నేను తెలిపే ధర్మం తెరిచి ఉన్న మోక్షద్వారం వంటిది. అంటే వీళ్ళని ఎలాగైనా, అంటే మామూలుగా ఒకరిని చెడపాలంటే ఏం చేయాలండి, సింపుల్ అనమాట. ఒకరిని చెడిపేయాలంటే ఏం చేయాలి, వాడు ఉన్నటువంటి సన్మార్గం నుంచి పక్కదోవలు పట్టించాలన్నమాట. వాడు పాపం ఏదో నేరుగానే పోతుంటాడు రోడ్లో, ఉదాహరణకి
వాడిని పక్కదో పట్టించాలన్నమాట. అది పోతే చాలా దూరం ఇటు పోదాం అంటారు. అది పక్కదారు అనమాట. తీసుకొని పోయి ఎక్కడో కొంత దూరం పోయిన తర్వాత వాడికి మొత్తము ఏమంటారు, మొత్తం ఉండేవన్నీ లాక్కొని పంపించేస్తారనమాట. ఆ విధంగా ఇక్కడ వీరు కూడా ఈ మాయామోహుడు వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఏమని, మీరు నా మాటలు వినండి, మీరు నిజంగా ముక్తి కావాలనుకుంటే నేను చెప్పే మాటలు వింటే ధర్మం తెరిచిన మోక్ష ద్వారం వంటిది అని చెప్పి, ధర్మో విముక్తేరర్హో అయం నా ఏతద్ అస్మాత్ అపరో వరహ. ఇంకా ఏం చెప్తున్నారు, ధర్మో విముక్తే అర్హో అయం అంటే అర్హ అంటే యోగ్యుడు, యోగ్యము, దీనికంటే వేరైన ధర్మము నా పరహ శ్రేష్టమైనది కాదు. నేను తెలియజేయబోయే ధర్మము విముక్తి కలిగించడానికి అర్హమైనటువంటిది అనమాట. దీనికన్నా పరమైన అధికమైన ధర్మం మరొకటి లేదు అని చెప్తున్నారు. ధర్మో విముక్తే అర్హో అయం నా ఏతద్ అస్మాత్ అపరో వరహ. వరహ అంటే ఏమిటి, శ్రేష్టమైనది అని అర్థం. నా ఏతద్ అస్మాత్ నా ఏతద్ అపరో అస్మాత్ అపరో వరహ అంటే దీనికంటే కూడా వేరే గొప్పది ఇది లేదు. అంటే ఏమిటి, నేను చెప్పబోయేదాన్ని మీరు ఆచరించండి, దానికి మించింది వేరే ధర్మము లేదు. అత్రైవ సంస్థిత స్వర్గం విముక్తిం వా గమిష్యత. అంతేకాదు, దీని వలన మీరు అత్రైవ అంటే ఇక్కడనే స్థిరంగా ఉండండి, స్వర్గమునికైనా పొండి. అత్రైవ అంటే ఈ ధర్మమునందే నుంచి ఉండి లేదా విముక్తికైనా అందుకోండి. మహాబలైన మీరు అందరూ ఈ ధర్మమును చేపట్టండి, తగిన యోగ్యులు కూడా. అర్హత్వం ధర్మమేతం చ సర్వే యూయం మహాబల. సర్వం యూయం అంటే మీరందరూ కూడా ఈ ధర్మాన్ని ఆచరించండి మహాబలులారా. నేను చెప్పబోయే ఈ ధర్మం విముక్తికి తగినటువంటిది, దీనికన్నా శ్రేష్టమైనది వేరే ఏమీ లేదు. ఈ లోకంలో ఉండే స్వర్గమైనా ముక్తినైనా పొందాలి, మీరందరూ ఈ ధర్మాన్ని పాటించడానికి తగిన వారు అన్నాడు అన్నమాట. అని చెప్పి ఏవం ప్రకారై బహుభి, బహుభి అంటే ఏమిటి, చాలా అన్నమాట. ఏవం ప్రకారై బహుభి యుక్తి దర్శన వర్ధితై. యుక్తి అంటే యుక్తులను, దర్శనం అంటే చూపెట్టడం. అంటే ఈ విధంగా అనేక యుక్తులను చూపిస్తూ, వర్ధితై అంటే పెంపొందించబడింది. అంటే ఏమిటి, అనేక యుక్తులను చూపిస్తూ బహువిధ చర్చల ద్వారా మాయామోహేన తే దైత్య వేద మార్గాత్ అపాకృతా. వేద మార్గాత్ అపాకృత. అపాకృత అంటే ఏమిటి, తొలగించడం. ఈ విధంగా అనేక యుక్తులను చూపిస్తూ వాళ్ళని ఏం చేశాడు ఈయన, ఈ మాయామోహుడు బహువిధ చర్చల ద్వారా మాయామోహుడు ఆ దైత్యులను వేద మార్గం నుంచి తొలగించాడు అనమాట. ఏవం ప్రకారై బహుభి యుక్తి దర్శన వర్ధితై మాయామోహేన తే దైత్య వేద మార్గాత్ అపాకృతా. ఇటువంటి ప్రకారంగా ఉన్న వాక్యములు యుక్తులను చూపటం వట్టి తర్కవాదంలో విస్తరింపజేయబడినవి. చర్చితై అని కూడా పాఠం ఉంది. అపాకృత అంటే ఏమిటి, దూరం చేయబడిన వారు. అపాకృత అంటే తప్పించబడేవారు. ఈ విధంగా ఉండే బహుప్రకారమైన యుక్తులను చూపిస్తూ పెంపు చేయబడిన వాక్యములతో దైత్యులందరూ మాయామోహన్ చేత వేద మార్గం నుండి పక్కకు తప్పించబడినారు. ఇలా అంటే మా భార్య చిన్నప్పుడు, అంటే ఇవన్నీ పర్సనల్ మ్యాటర్ చెప్పకూడదు కానీ సరదాగా చెప్తున్నాను అనమాట. పాప 7వ తరగతి 8వ తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు ఒక ఫ్రెండ్ ఉండేదంట, మిత్రురాలు, ముస్లిం అనమాట. ఆమె సరిగా చదవదు క్లాసులో, ఈమె కొంచెం బాగా చదివేది అనమాట. అందుకని ఆమె ఎలాగైనా పోటీలో నిలబడాలనుకుంది ఆమె. అంటే ఏమిటి, తనకు ర్యాంక్ రావాలనుకుంది. అది ఎలాగా, చదువు అబ్బలేదు ఆమెకి. అందువల్ల ఏం చేసిందంటే, నువ్వు చదివితే ఇలా బలాన్న వాళ్ళు చనిపోతారని, మీ తాతగారు చనిపోతారని, మీ నాన్న చనిపోతారని అలా ఒక భయం కల్పించింది అనమాట. ఆ భయంతో బాగా చదివే వాళ్ళు కూడా పక్కకి తప్పుకున్నారు అనమాట. ఆ విధంగా ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని కల్పించడము, లేదు నువ్వు పోయే మార్గం సరి అనేది కాదు, ఈ మార్గంలో పోవాలని చెప్పడము, అది కూడా చాలా యుక్తిగానండి, చాలా యుక్తిగా చెప్పడం అనమాట. మామూలుగా చెప్తే వినరు కదా, చాలా యుక్తిగా చెప్పినందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. అంటే వాళ్ళ దీంట్లోకి వెళ్ళి, అది మన పిల్లల్లో చాలా మంది చూస్తూ ఉంటాం. పాపం బాగా చదివే పిల్లలు కూడా ఉన్నట్లుండి కాస్త ఏదో వెనకబడిపోతుంటారు. దానికి అనేక కారణాలు ఉంటాయన్నమాట. ఇలాగే పిల్లలు మాట్లాడుకుంటే ఏదో భయపెట్టడము, ఆ విధంగా ఇదే విధంగానే
అంటే వాళ్ళని నేరుగా జయించలేకుండా ఈ విధమైనటువంటి, అంటే ఇది కూడా ఒక విధమైన మార్గమే జయించడానికి. కాబట్టి ఇతను మాయామోహుడు పోయి అనేక యుక్తులను చూపిస్తూ బహువిధ చర్చల ద్వారా మాయామోహుడు ఆ దైత్యులను వేద మార్గం నుంచి తొలగించాడనమాట. అప్పుడు ఏమైంది? ద్విజోత్తమ, ఈ విధంగా తొలగించబడిన వారే ధర్మా ఏతద్ అధర్మాయ తదేతన్, ఇది ధర్మం, ఇది ధర్మం కాదు. ధర్మ ఏతద్ అధర్మాయ సదేతత్ న సదిత్యపి, ఇది సత్సదార్థం, ఇది సత్తు కాదు, సత్పదార్థం, ఇది సత్తు కాదు. అంటే ఏమిటి? వేద మార్గం పక్కకు తప్పుకోవడానికి 7 విధాలుగా చూపెడుతున్నామట 2.5 శ్లోకాలతో. ఏమిటి? ఇది ధర్మం కొరకు, ఇది అధర్మం కొరకు. ధర్మాయ ఏతద్ అధర్మాయ సదేతద్ నా అసదిత్యపి విముక్తయేతిదం న ఏతద్ విముక్తిం సంప్రయచ్చతి. అంటే ఏమిటి? ఇది విముక్తిని ఇస్తుంది, ఇది విముక్తిని ఇయ్యదు, ఇది మిక్కిలి పరమార్థమైనది. పరమార్థో అయం అత్యర్థం. అత్యర్థం అంటే ఏమిటి? చాలా అని అర్థం అండి. అంటే విముక్తి ఇది పనికొస్తుంది, ఇది విముక్తిని ఇవ్వదు. అదేవిధంగా పరమార్థో అయం అత్యర్థం. అత్యర్థం అంటే ఏమిటి? చాలా అని అన్నమాట. ఇది మిక్కిలి పరమార్థమైనది. పరమార్థో నచ అపి అయం, పరమార్థో నచ అపి అయం, ఇది పరమార్థం కానే కాదు. అదే కాదు, కార్యం ఏతద్ అకార్యం చ, ఇది చేయదగినది, ఇది చేయతగనిది. అకార్యం అంటే చేయతగనిది. నా ఏతద్ ఏవం స్ఫుటం త్విదం, ఇది ఇది ఇలా కాదు, ఇది అలాగే స్పష్టము అని చెప్పి దిక్ వాససామయం. ఇక్కడ దిక్ అంటే ఏమిటండి? దిక్కులు. దిక్ వాసస, ఇది కొంచెం అర్థము కొంచెం కష్టమైంది. ఎలా విడదీసి ఎలా అర్థం చెప్పాలని కొంచెం అక్కడక్కడ చూడాల్సి వచ్చింది అనమాట. అసలు ఏంటంటే విషయము దిక్ వాస. వాస అంటే ఏమిటి? వస్త్రంలో అర్థం. దిక్ వాసమయం. దిక్ వాస అంటే ఏమిటి? దిక్ అంటే దిక్కులు. దిక్కులే వస్త్రములుగా. అంటే ఏంటంటే దిగంబరుడు. దిగంబరుడు అనే దానికి అర్థం అదేనండి. దిక్ అంటే దిక్కులు అనమాట. అంబరం అంటే ఏంటి? వస్త్రములు. దిగంబరుడు అంటే ఏమిటి? అసలు వేరే వస్త్రాలు లేవు శరీరం పైన. మరి ఎలా కప్పుకుంటున్నాడు? దేనితో కప్పుకుంటున్నాడు? దిక్కులతో కప్పుకుంటున్నాడు. అందుకనే దిగంబరుడు అంటారు. అంటే వస్త్రం లేని వాడని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ కూడా దిగ్వాససామయం. దిగ్వాససామయం అంటే ఇది దిగంబర ధర్మము. అంతేకాదు ధర్మో అధర్మో అయం బహువాససాం, ఇది బహువస్త్రధారుల ధర్మము. ధర్మో అయం బహువాససాం, బహువస్త్రధారుల ధర్మం అని మాయామోహుడు అనేక విధాలుగా ఇది అనేకాంతవాదం, జ్ఞానానికి భిన్నమైనటువంటి అనేకాంతవాదం చేశాడనమాట. ఇది అనేకాంతవాదం చ మాయామోహేన ఏకదా తేన దర్శయత దైత్యా. అతడు చేసిన భ్రాంతివాదం వల్ల స్వధర్మాన్ త్యాజితా ద్విజ. స్వధర్మాన్ అంటే తన ధర్మాలను త్యాజిత అంటే ఏంటి? వదిలిపెట్టారు. ద్విజ, ఓ ద్విజోత్తమ, ఈ విధంగా అతడు చేసిన భ్రాంతివాదం వల్ల దైత్యులు స్వధర్మం నుంచి తొలగిపోయారు. స్వధర్మాన్ త్యాజిత అని చెప్పబడింది అనమాట. ఈ విధంగా ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది సత్తు, అది అసత్తు, ఈ విధంగా వాడికి చెప్పి ఇది విముక్తిని ఇస్తుంది, ఇది విముక్తిని ఇవ్వదు అని అనేక విషయాలు వాళ్ళకి చెప్పి ఇది దిగంబర ధర్మం, ఇది బహువస్త్రధారుల ధర్మం, ధర్మాయేతద్ అధర్మాయ సదేతన్న సది సద్ ఇది అపి విముక్తయేతిదం న ఏతద్ విముక్తిం సంప్రయచ్చతి. పరమార్థో అయం అత్యర్థం పరమార్థో నాప్యయం కార్యమేతద్ అకార్యం చ న ఏతద్ ఏవం స్ఫుటం త్విదం దిగ్వాససామయం ధర్మో అయం బహువాససాం ఇది అనేకై అంతవాదం చ ఇది అనేకై అంతవాదం చ మాయామోహేన నైకదా తేన దర్శన. అంటే అనేక విధాలుగా నై కదా అవుతుందండి. అంటే ఏకదా అంటే ఏంటి? ఒక విధంగా. ఏకదా అంటే ఏమిటి? ఒక విధంగా కాదు, అనేక విధాలుగా అన్నమాట. అనేక విధాలుగా వాళ్ళని ఈ విధంగా వాళ్ళ మార్గం నుంచి తప్పించేశారనమాట. అనేకాంతవాదం అంటే ఏమిటి? ఫలము నిక్కచ్చి అని చెప్పడానికి వీలు లేని వ్యభిచారి కారణవాదం అన్నమాట. ఫలము నిక్కచ్చి అని చెప్పడానికి వీలు లేని వ్యభిచారి కారణవాదం. భేదాభేద వాదమునైనా చూపించే వానిచే
ఈ తీరున స్వధర్మం నుండి విడిపించబడినారు అని ఉపసంహారం. అనేకాంతవాదం, ఇది మిక్కిలి పరమార్థము, సత్యము. ఇది పరమార్థము కానే కాదు, ఇది ఆచరించదగినది, ఇది ఆచరించదగినది కాదు, ఇది ఇట్లా కాదు, ఇది మాత్రమే తేటగా ఉన్నది, ఇది దిగంబర ధర్మము, ఇది అనేక వస్త్రాలు కట్టుకునే వారి ధర్మం అని చెబుతూ అనేకాంతవాదమును మాయామోహుడు పలు విధాలుగా చూపిస్తూ ఉండగా దైత్యులు స్వధర్మాలను వదులుకున్నారు అని చెప్పడం జరిగిందనమాట. ఆ తరువాత అర్హతేవం మహాధర్మం మాయామోహేన తే యతః ప్రోక్త తమ ఆశ్రిత ధర్మం అర్హత తేన తే అభవన్. అప్పుడు ఏమైంది? మాయామోహంచే అర్హత ఏతం మహాధర్మం అని బోధించబడటం వల్ల, అంటే ఈ మహాధర్మాన్ని ఆదరించండి అని చెప్పడం వల్ల అర్హతుల యొక్క నామం ఏమని? మాయామోహని చేత ఈ ధర్మమును పొంది అర్హులు పూజింపదగిన వారు కండి అని చెప్పబడినారు కనుక ఆ ధర్మాన్ని ఆశ్రయించిన వారు అర్హతులు అయినారు. అర్హతేమం మహాధర్మం మాయామోహేన తే యతః ప్రోక్త తమ ఆశ్రిత ధర్మం అర్హత తేన తే అభవన్. అంటే ఆయన ఒక ధర్మాన్ని బోధించారన్నమాట వాళ్ళకి. ఆ ధర్మాన్ని మీరు ఆచరించండి, ఈ ధర్మంలో పొండి. కొంతమంది ఉంటారండి, అంటే ఉదాహరణ చెప్తున్నాను, మీరు పాపం టీ కూడా తాగరండి, అంత మంచి వాళ్ళు, మీరు టీ కూడా తాగరు. కొంతమంది ఉంటారు టీ టోటల్ అంటారు, అంటే టీ కూడా తాగరు, ఇంకా ఏదో పాలు తాగుతారంటే అది కూడా కొంతమంది తీసుకోరు. ఉదయం లేచినప్పటి నుంచి ఏం తాగరు, భోజనం ఇది తప్ప. అలాంటి వారు ఉంటారు. కొంతమంది దుర్మార్గం ఉంటారు, వీరు మరీ ఎక్కువ నియమనిష్టలతో ఉన్నాడు, వీరు ఏమైనా చెడగొట్టాలని చెప్పి నెమ్మదిగా వాడి దగ్గర చేసి చెప్తుంటారు. ఇవన్నీ ఎందుకురా, ఎంతోమంది ఉన్నారు, నా ఫ్రెండే ఉన్నాడు, చాలా నియమనిష్టలతో ఉండేవాడు, 30 సంవత్సరాలకి పోయాడు, పాపం అనుభవించడం లేదు, కానీ చిన్న వయసులో పోయాడు, నేనున్నాను 50 సంవత్సరాలు హాయిగా అన్ని అనుభవిస్తున్నాను, నాకే డోకా లేదు, ఆయుష్ కూడా బాగానే ఉందన్నారు. ఈ విధంగా వారిలో ఉన్నట్లుండి ఒక విధమైనటువంటి తాను నడిచేటువంటి జీవితం పైన విరక్తి కలిగేలాగా మాట్లాడతారు అనమాట. ఇంకా కొంతమంది ఉంటారు, అయ్యా నువ్వు సిగరెట్ తాగొద్దు అని నాకు ఎంతోమంది డాక్టర్లు చెప్పారు, కానీ ప్రస్తుతానికి చెప్పిన డాక్టర్లు ఎవరు లేరు, నేను మాత్రం ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఎందుకంటే వాడు తాగుతున్నాడు, వాడికి తోడు ఉండాలి కదా, మరి వాడు పోయే కాలం వస్తే వాడు పోతాడు, కానీ వాడితో పాటు ఇంకా నలుగురు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళని దగ్గర చేరి నెమ్మదిగా వీళ్ళు చెప్పే వాదంలో ఏదో కొంత సత్యం ఉంది అనిపిస్తుంది అని అనిపించేలాగా చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఉదాహరణలు అవే ఉంటాయి. అలా కాకుండా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతికిన వాళ్ళ ఉదాహరణలు ఇవ్వరు. అంటే శరీరాన్ని చక్కగా కాపాడుకుంటూ ఆరోగ్యంగా రోజు ఆహార నియమాలు పాటిస్తూ అన్ని విధాలా కూడా మనసును హాయిగా పెట్టుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉదాహరణలు చెప్పరన్నమాట. ఎంతసేపటికి చిన్న వయసులో పోయిన వాళ్ళ ఉదాహరణలు, వాళ్ళు నిజంగా అన్ని ధూపాలు అన్నీ చేసే పోయి ఉంటారు, కానీ వీరు అలా చెప్పడు, కొంచెం మార్పు చేస్తారన్నమాట. ఈ విధంగా ఇక్కడ కూడా ఈ మాయామోహుడు వీళ్ళందరినీ కూడా దైత్య రాక్షసులు కూడా ఆ విధంగా చెప్పి వాళ్ళ మార్గం నుంచి పక్కకు తప్పించేశాడనమాట. అలా త్రయీధర్మ సముత్సర్గం మాయామోహేన తే అసురా. ఆయా మాయామోహుడు అసురులను ఈ విధంగా వేద మార్గాన్ని విడిచిపెట్టేటట్టు చేశాడు. త్రయీధర్మ సముత్సర్గం అంటే ఏంటి? విడిచిపెట్టడం అనమాట. ఆ విడిచిపెట్టేట్టు చేశాడు. వారందరూ కూడా కారిత తన్మయాహి అసంస్థతో అన్యే తత్ ప్రబోధిత. ఆ విధంగా మాయామోహానికి వసులైపోయారన్నమాట. వసులైపోగానే ఏం చేశారు? తర్వాత వారి ప్రబోధంతో ఇతరులు తైహి అపి అన్యే. తైహి అంటే ఏమిటి? ఒక 10 మందిని తీసుకున్నాడు అండి. మొత్తం 100 మందిని ఒకేసారి చెప్పలేదు ఆయన, ఒక 10 మందిని తీసుకున్నారు. వాళ్ళలో 10 మందిని తీసుకొని వాళ్ళకి బాగా బోధించాడు అనమాట. అంటే డివైడ్ చేయడం అనమాట. వాళ్ళ నుంచి సపరేట్ చేసి వాళ్ళకి బోధించాడు. ఈ 10 మంది ఏం చేశారు? ఇదేదో బాగుంది చెప్పేదని చెప్పి ఇంకో 10 మందికి చెప్పారు, ఈ ధర్మాలు ఇవన్నీ ఎందుకు బాబు, మనం పాటించేంత మంచిది కాదు, సరిగా లేదు, ఆయన చెప్పింది బాగుంది, అదే పాటిద్దాము, రేపటి నుంచి మనం అందరం కలిసి అన్నీ చేద్దాము, ధూమపానం మధుపానం అన్నీ చేద్దాము అని చెప్పి వాళ్ళని అందరినీ కలుపుకోవడం 10 మంది. ఇలా 10 కలిపి 20 అయ్యారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ 10 మందిలో ఇంకో 10 మంది, ఇలాగా తైహి
అపి అన్యే పరే, తైహి అపి అన్యే అంటే ఈ 10 మంది ఇంకోటిని, తైశ్చ తైహి అపి అన్యే పరేచ తైహి. ఈ విధంగా కొంతమంది ఈ అలవాటు అయిపోయి వాళ్ళు ఇంకో 10 మందిని, వాళ్ళు ఇంకో కొంతమందిని ఈ విధంగా చేర్చుకొని మొత్తానికి అల్పై రహోభి సంత్యక్త. ఆ తర్వాత వారి ప్రబోధంతో ఇతరులు, వారి వల్ల అన్యులు, వారి వల్ల మరికొందరు, మళ్ళీ వారి వల్ల ఇంకా కొందరు, ఇలా కొద్ది రోజుల్లోనే అల్పై అహోభి, అహం అంటే ఏంటి, పగలు అనేది అంటే రోజు అనే అర్థంలో చెప్పండి. అల్పై అహోభి సంత్యక్త తై దైత్యై ప్రాయస త్రయీ. కాబట్టి అందరూ కూడా త్రయి అంటే వేద ధర్మాచరణం విడిచిపెట్టేశారనమాట. ఎన్ని రోజుల్లో, కొద్ది రోజుల్లోనే అందరూ విడిచిపెట్టేశారనమాట. ఇలా ఉంటారు, మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం. ఎవడో పాపం మన అబ్బాయి చాలా చక్కగా సంధ్యావందనం చేసుకొని చక్కగా నామం పెట్టుకొని తిరునామం పెట్టుకొని స్కూలుకు పోతాడు అనుకోండి. స్కూలుకు పోగానే అది కూడా పోయేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకొని పోతాడు. జుట్టు కాస్త బొట్టు కనబడకుండా ముందుకు లాక్కోనో, లేదు బనీని వేసుకొని చెడ్డి పోయిందని చెప్పో, ఏదో ఈ విధంగా చెప్పి మొత్తానికి కాస్త కూస్త పెట్టుకొని పోతాడు. స్కూలుకు పోయిన తర్వాత ఎవరో ఏదో అన్నారు, నవ్వుతారు, నవ్వారు అనుకోండి. ఉదాహరణకి, ఇందిరా ఇదంతా ఈ వయసులో అవసరం లేదురా, నీకు మీ తాత వయసు వచ్చినప్పుడు నేర్చుకోరు, ఇవన్నీ ఎందుకు అంటారు అనుకోండి. ఉదాహరణకి వాడి ఇంటికి వచ్చి గగ్గోలు పెట్టేస్తాడు, నాకు ఈ సంధ్యావనం వద్దు, ఏమొద్దు, దీనివల్ల నాకేం ప్రయోజనం అని. ప్రయోజనం లేదు అనే విషయాన్ని స్కూల్లో చెప్తారు, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి అని మనం గట్టిగా చెప్పగలగాలి. కానీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరి వలన అంటే ఎవరు చెప్పిన మాట ఎక్కువ ప్రామాణికంగా తీసుకుంటారు పిల్లలు అంటే, స్కూల్లో టీచర్ చెప్పింది లేదు, తోటి విద్యార్థులు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది ప్రామాణికం కాదు వాళ్ళకి. ఒకవేళ టీచర్ తప్పుగా చెప్తే కూడా మీరు ఏదైనా సరిదిద్దాలని ప్రయత్నిస్తే, లేదు మా టీచర్ ఇలా చెప్పింది అంటారు. అంటే వాళ్ళకి టీచర్ గురువు అన్నమాట. ఆ గురువు చెప్పిందే వేదము. అదేవిధంగా తోటి సాటి పిల్లలు వాళ్ళు ఏం చెప్తే అదే వేదం. కాబట్టి ఈ విధంగా మొత్తానికి ఒకరు చెప్పుకొని చివరికి అందరూ కూడా ఈ మాయామోహుడు చెప్పినటువంటి మార్గానికి వచ్చేసనమాట. కాబట్టి అర్హుల మతాన్ని చెప్పి బౌద్ధ మతాన్ని చెప్తున్నాడు పునశ్చాని. ఈ విధంగా తైరప్యై అన్యే పరే తైశ్చ తైరప్యన్యే పరేచ తై అల్పైరహోభి సంత్యక్త తై దైత్యై ప్రాయసస్త్రయీ. ఆ విధంగా వదిలిపెట్టారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ పునశ్చ రక్తాంబర దృక్ మాయామోహో జితేంద్రియ అన్యానాహు అసురాన్ గత్వా మృదు అల్ప మధురాక్షరం, మృదు అల్ప మధుర అక్షరం. ఇంకా ఈ విధంగా ఆ అసుల వద్దకు పోయి ఇంకా కొంతమంది దగ్గరికి పోయి మృదువులు చిన్నవి, మృదు అల్ప మధుర అక్షరం, మృదువుగా సంక్షిప్తంగా తీయగా ఇలా మాట్లాడాలన్నమాట. మళ్ళీ జితేంద్రుడైన మాయామోహుడు ఎర్రని వస్త్రాలు ధరించి పునశ్చ మరల రక్త అంబర దృక్ మాయామోహో జితేంద్రియ, ఎర్రని వస్త్రాలు ధరించి మిగిలిన అసుల వద్దకు వెళ్ళి మృదువుగా సంక్షిప్తంగా తీయగా ఇలా మాట్లాడాడు. ఏమని, స్వర్గార్థం యదివో వాంఛ నిర్వాణార్థం అదా అసురా తదలం పశుఘాతాది దుష్ట ధర్మై నిబోధత. నిబోధత అంటే ఏమిటి, నా బోధలు వినండి. ఏమిటి అసురులారా, మీ కోరిక ఒకవేళ స్వర్గార్థం, స్వర్గ అర్థం అంటే ఏంటి, స్వర్గం గురించి, స్వర్గం పొందాలనేటువంటి కోరికతో మీరు కన ఎదివో వాంఛ ఆ కోరిక ఉన్నట్లయితే, లేదు నిర్వాణం అర్థం అథా అసురాహ లేక మోక్షం కోసమా, అలాంటప్పుడు ఈ పశుహింసామున్నకు తద్ అలం చాలు అని అర్థం. తద్ అలం పశుఘాతాది, పశు ఘాత ఆది, ఘాత అంటే ఏమిటి, హింస. పశుహింసామున్నకు దుష్టధర్మై, దుష్టక్రియలతో కూడిన నీచ ధర్మాలు చాలు, నా బోధలు వినండి. స్వర్గార్థం యదివో వాంఛ నిర్వాణార్థం అత అసురాహ తదలం పశుఘాతాది దుష్టధర్మై నిబోధత. ఆ మాయామోహుడు చెప్తున్నాడు అనమాట. ఏమని, ఓ అసురులారా, మీరు కోరినది స్వర్గమా, నిర్వాణం అంటే ముక్తి అయితే చాలించండి. పశువులను వధించడం వంటి ధర్మాలను అవి చెడ్డవి, మంచివి కావు. నా మాటలో వాస్తవాన్ని గుర్తించండి. విజ్ఞానం అయం ఏవ ఏతద్ అశేషం అవగచ్చత, అవగచ్చని తెలుసుకోండి. ఇది విజ్ఞానమయం,
ఇది సర్వస్వం అని తెలుసుకోండి. నా మాటలు ఒకసారి ఆలోచించండి. బుద్ధ్యధ్వం మే వచ, మే వచ అంటే నా మాటలు, బుద్ధ్య అంటే తెలుసుకోండి, ఒకసారి ఆలోచించండి. పండితులైన వారే ఈ విషయం ఇలా చెప్పారు. సమ్యక్ బుధైహి ఏవం ఉదీరితం, బుధైహి ఏవం, బుధైహి అంటే పండితులు అని అర్థం. సమ్యక్ అంటే బాగా చెప్పారు. ఎవరు? బుధైహి ఏవం, పండితులైన వారే ఈ విషయం ఇలా చెప్పారు అని చెప్పారు. ఇంతకు ఏం చెప్పారు అనేటువంటిది మనం రేపటి క్లాసులో తెలుసుకుందామండి. ఎందుకంటే సమయం అయిపోవచ్చింది. మంగళం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సుమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యసారిణీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః పుత్రపుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సదనా సంతో జీవంతు దిరదాచతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణి సమర్పయామి. యదచ్చ పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. ఈ విధంగా మనం 15వ అధ్యాయం కొంచెం 4-5 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇది 3 శ్లోకాలు కాబట్టి నెమ్మదిగా అనేకంగా ఈ వారం చివరికి ఈ 15వ అధ్యాయం పూర్తయి మనం చతుర్థ అధ్యాయానికి, చతుర్థ అంశకు అంటే 4వ అంశకు ప్రవేశిద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. దాసం గురుగారు. ఏమి మీ గొంతు మళ్ళా మధ్య మధ్యలో వినపడలేదు. నమస్కారం. దాసం బాబు దాసం మళ్ళీ క్లాస్ ఉందండి.